10వ తరగతి వరకు చదివాడు. మంచిగా పని చేసుకుని తల్లిదండ్రులకు ఆసరాగా ఉండాల్సిన వయసులో దారి తప్పాడు. ఊర్లో బలాదూరుగా తిరుగుతూ రౌడీ వేషాలు వేయడం నేర్చుకున్నాడు. ఇన్ని అవలక్షణాలు ఉన్న వాడికి చెడు వ్యసనాల అలవాటు ఉండటంలో ఆశ్చర్యమేమీ లేదు. కానీ ఆ యువకుడు చేసిన పనికి తల్లిదండ్రులే కాదు, స్నేహితులు బంధువులు కూడా తలదించుకుంటున్నారు. అంత కాని పని ఆ యువకుడు ఏం చేశాడు? సమాజం ఈసడించుకునేంత క్షమించరాని నేరం ఏం చేశాడు? ఒంటరి మహిళలే అతడి లక్ష్యం. అదును చూసి దాడి చేయడం, ఆపై అత్యాచారాలు చేయడం అలవాటు. అతని కన్ను పడిందా చిన్న పెద్ద తేడా లేదు. వయసు తారతమ్యం తెలియదు. ఊరిలో బలాదూరుగా తిరుగుతూ మహిళలపై దాడి చేస్తుంటాడు. అలాంటి కర్కోటకుడి కంట్లో ఓ వృద్ధురాలు పడింది. అతడు చేసిన దాడిని ఇంట్లో వాళ్లకు, ఊర్లో వాళ్లకు చెప్పుకోలేక తనలో తాను కుమిలిపోయింది. మానసికంగా కుంగిపోవడంతో పాటు భౌతికంగానూ గాయపడిన ఆ వృద్ధురాలు చివరకు కన్ను మూసింది. నంద్యాల జిల్లా బనగానపల్లె మండలంలోని ఓ గ్రామంలో వృద్ధురాలు తన కుమారుడి కుటుంబంతో కలిసి జీవిస్తోంది. వయసు 60 ఏళ్లకు పైబడే ఉంటుంది. ఇటీవలే భర్త చనిపోవడంతో కుటుంబానికి ఆసరాగా వ్యవసాయ పనులు చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే పొలం నుంచి ఇంటికి తిరిగి వస్తుండగా అదే గ్రామానికి చెందిన దాట్ల అమర్నాథ్ ఆమెపై దాడి చేశాడు. ఆమెపై అత్యాచార యత్నం చేయగా వృద్ధురాలు తీవ్రంగా ప్రతిఘటించి కేకలు వేసింది. దీంతో అమర్నాథ్ అక్కడి నుంచి పరారయ్యాడు. ఆమె ఛాతీ, మెడపైన గాయాలైనా ఈ విషయం ఇంట్లో చెప్పుకోలేకపోయింది. ఎవరికీ చెప్పలేక తనలో తానే కుంగిపోయింది. తీవ్ర మానసిక వేదనతో వారం రోజుల తర్వాత కన్ను మూసింది. ఈ దాట్ల అమర్నాథ్ అనే వ్యక్తి ఒక వృద్ధ మహిళ, అదే గ్రామానికి చెందిన వృద్ధ మహిళపై అత్యాచారం తర్వాత ఆమె అవమాన భారంతో ఇది ఎవరికి చెప్పుకోలేదు. ఒక వారం రోజుల తర్వాత ఈమె ఉన్నట్టుండి కొలాప్స్ అయి చనిపోవడం జరిగింది. ఇందులో మాకు తెలిసిందేమంటే ఇతను గతంలో కూడా 2 క్రైమ్స్ లో ఇన్వాల్వ్ అయ్యి అందులో పాల్గొనడం జరిగింది. అదే కాకుండా అన్రిపోర్టెడ్ క్రైమ్ చాలా వరకు జరిగింది ఊళ్ళో కొంతమంది మహిళల పట్ల. అది వెలుగులోకి రాలేదు, మా వరకు కూడా పోలీస్ స్టేషన్కి రాలేదు. సో ఇవన్నీ విచారిస్తే ఇతను చాలా వరకు ఆడవారి కోసం వేచి ఉండడం, చూడడము, అవకాశం కోసం ఎదురు చూసినట్టుగా మాకు తెలుస్తోంది. కానీ ఎవరు కూడా అవమానం అవుతుందని చాలా మంది మహిళలు వచ్చి పోలీస్ స్టేషన్కి చెప్పుకోలేని పరిస్థితి పాపం. సో ఇతని పైన కఠినమైన చర్యలు ఉంటాయి, కఠినమైన యాక్షన్ ఉంటుంది. ఇతన్ని రిమాండ్ పంపించడం జరుగుతుంది. వృద్ధురాలిపై దాడి చేసినప్పుడు పొలం వద్ద ఉన్న కొందరు ఈ విషయం తెలుసుకున్నారు. అది ఆ నోట ఈ నోటా చేరి మొత్తానికి వృద్ధురాలి కుటుంబ సభ్యులకు తెలిసింది. వెంటనే వారు పోలీసులను ఆశ్రయించగా అమర్నాథ్ ను అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించాడు. గతంలోనూ చాలా మంది మహిళలపై ఇదే విధంగా దాడి చేసినట్లు ఒప్పుకున్నాడు. ఊర్లో అల్లరి చిల్లరగా తిరుగుతూ రౌడీలా వ్యవహరిస్తున్న యువకుడికి ఎవరూ బుద్ధి చెప్పకపోవడం వల్లే ఇలాంటి దారుణాలకు పాల్పడినట్లు గ్రామస్తులు వాపోయారు. ఇలాంటి యువకుల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరించారు.